హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం వీకోటలో ఉన్న బీకేఎన్ ఆటోమోటివ్స్ మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే కొత్తగా లాంచ్ చేసిన మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 585DI 2-wheel drive వేరియంట్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం. ఈ మోడల్లోనే 4-wheel drive కూడా అవైలబుల్ లో ఉంది. ఆ మోడల్ యొక్క రివ్యూ కూడా తీసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది. ఫ్రంట్ లో మహీంద్రా యొక్క లోగో అయితే చూస్తున్నాం. 2 హెలోజన్ హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఈ బంపర్ విషయానికి వస్తే 80 kgs వరకు అయితే ఉంటది. ఫ్రంట్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటది, నాన్ అడ్జస్టబుల్ అయితే ఉంటది. బండికి లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ బానెట్ పైన మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 585DI అని అయితే చూస్తున్నాం. బ్యాటరీ విషయానికి వస్తే 12 వోల్ట్ గల పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. సైలెన్సర్ కు మెస్ అయితే ప్రొవైడ్ చేసి ఉన్నారు. స్టీరింగ్ టైప్ డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. చాలా స్మూత్ గా అయితే ఉంటుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్గార్డ్ రేక్ పైన ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. ఇదండి బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే. ఇప్పుడైతే బండికి రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం. ఇక్కడ బానెట్ పైన మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 585DI అని అయితే చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే బానెట్ లాక్ అయితే ఉంది. ఇక్కడైతే డీజిల్ ఫిల్టర్ అయితే చూస్తున్నామండి. అక్కడ సెల్ఫ్ మోటార్ కూడా ఉంది. కింద అయితే టూల్ బాక్స్ అయితే చూస్తున్నాం. మెటల్ టూల్ బాక్స్ అయితే ఇస్తారు. బానెట్ ఓపెన్ చేసి లోపల ఏమేమో నేను చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యూజ్కి సంబంధించిన బాక్స్ అయితే ఉందండి. ఎయిర్ ఫిల్టర్ టైప్ చూసుకున్నట్లయితే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. కూలింగ్ సిస్టమ్ వాటర్ కూల్డ్ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ సిలిండర్స్ 4 అయితే ఉంటుంది. బాష్ పంప్ అయితే వాడారు. HP 49 HPగా ఉంది. CC 2979 CC, RPM 2000 RPM, PTO HP అయితే 45.4 HPగా ఉంది. ఫ్యూల్ పంప్ ఇన్లైన్ పంప్ అయితే వాడారు. టార్క్ చూసుకున్నట్లయితే 197 న్యూటన్ మీటర్ గా ఉంది. ట్రాన్స్మిషన్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్లీ కాన్స్టెంట్ మెస్ అయితే ఉంటది. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ 7.50-16 అయితే ఉంటది. ఇదైతే అపోలో టైర్ తోనే వచ్చింది. బ్యాక్ టైర్ సైజ్ 14.9-28 అయితే ఉంటది. ఈ టైర్ కూడా అపోలో టైర్ తోనే వచ్చింది. బ్యాక్ టైర్ కు ఎటువంటి వెయిట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదండి. ఇక్కడ మెడ్గార్డ్ రేక్ పైన ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. ఇక పైకి ఎక్కడానికి ఒక సింగిల్ పుష్ స్టెప్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ అలానే డ్రైవర్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కగానే ఈ డ్రైవింగ్ సీట్ని అయితే 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా. సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. ఈ బండిలో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ అయితే 60 లీటర్ల గల పెద్ద ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటుంది. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఉంటుంది. స్టీరింగ్ మధ్యలో మహీంద్రా యొక్క లోగో అయితే చూస్తున్నాం. స్పీడోమీటర్ మాత్రం అన్లాగ్ లో ఉంటుంది. మిగతా మొత్తం డిజిటల్. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో హెడ్ లైట్ కంట్రోల్స్, ఇండికేటర్ లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ లో హ్యాండ్ యాక్సిలరేటర్ తో పాటు బ్యాక్ లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ కి కింద చూసుకున్నట్లయితే హజార్ లైట్ స్విచ్, 12 volts పవర్ సర్క్యూట్, ఫ్యూల్ కటప్ లివర్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కీ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ మిర్రర్ అయితే ప్లేస్ చేసి ఉన్నారు. బ్రేక్స్ విషయానికి వస్తే మల్టీ డిస్క్ ఐఎల్ఎంఎస్ఆర్ బ్రేక్స్ అయితే ఉంటది. పక్కనే లెగ్ యాక్సిలరేటర్ అయితే చూస్తున్నాం. ఇదైతే మెయిన్ గేర్స్ 1 2 3 4 రివర్స్ అయితే ఉంటది. ఇక్కడ PCDC లివర్స్, దాని కింద అయితే పార్కింగ్ బ్రేక్ అయితే ఉందండి. రైట్ సైడ్ మెడ్గార్డ్ రేక్ పైన గేర్ ఇండికేషన్ అయితే ఉంది. ఇక ఈ బండ్లో ఉన్న క్లచ్ అయితే డ్యూయల్ క్లచ్ అయితే ఉంటది. లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్స్ అయితే రేంజ్ సెలెక్షన్ లివర్, లోడ్, మీడియం, హై ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే పీటో లివర్ అయితే ఉంది. ఈ బండ్లో MS పీటో ఉంటది, అలానే SLI పీటో కూడా ఉంటది. ఇక్కడ మెడ్గార్డ్ రేక్ పైన రేంజ్ సెలెక్షన్ లివర్, గేర్ ఇండికేషన్ అయితే ఉంది. డ్రైవర్ సీట్ కింద చూసుకున్నట్లయితే ఒక రాడ్ అయితే ఉంది. అదైతే సీట్ ని ముందుకు వెనక్కు జరుపుకోవడానికి. ఆ బాక్స్ అయితే GPS. ఆ GPS లో బండి యొక్క లైవ్ లొకేషన్ తో పాటు బండి యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేస్తా. బీటింగ్ ఎలా ఉందో వినండి. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మెడ్గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం.
సీట్ కి బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్ అయితే ఉంది. 3 పాయింట్ లింకేజ్ అయితే ఉంటదండి. పీటో విషయానికి వస్తే పీటో హెచ్పి 45.4 హెచ్పిగా ఉంది. ఆర్పిఎం 540 ఆర్పిఎం. పీటో టైప్ చూసుకున్నట్లయితే ఎంఎస్ పీటో ఉంటది, ఎస్ఎల్ఐ పీటో కూడా ఉంటది. రైట్ సైడ్ మెడ్ గడ్ రేక్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ తో పాటు ఒక హెలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ఈ బండికి అయితే రోటివేటర్ అయితే తగిలిచ్చున్నారు. ఇదైతే మహీంద్రా సూపర్ వేటర్ 42 బ్లేడ్ల రోటివేటర్. ఈ రోటివేటర్ కూడా 2 సంవత్సరాల వారంటీ అయితే ఉంటది. ఈ బండి యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 1700 కేజీలుగా ఉంది. ఈ బండిలో అయితే జీపీఎస్ అయితే ఉంటది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన బండి యొక్క లైవ్ లొకేషన్, బండి యొక్క హెల్త్ ఎంత ఉంది, అలానే బండిలో ఫ్యూల్ ఎంత ఉంది, ట్రాక్టర్ యొక్క యూసేజ్ అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే ఈ బండి కాంపిటీషన్ గా మార్కెట్ లో ఏ ట్రాక్టర్ ఉందని చూద్దాం. జాన్ డీర్ 5050D 50 HP తోనే వస్తుంది. మెస్సీ ఫెర్గుసన్ 5245DI 50 HP తోనే వస్తుంది. పవర్ ట్రాక్ హీరో 50 HP తోనే వస్తుంది. సోలిస్ 5024S 50 HP తోనే వస్తుంది. ఇండోపామ్ 3048DI 50 HP తోనే వస్తుంది. సోనాలికా టైగర్ 50DI 50 HP తోనే వస్తుంది. స్వరాజ్ 744FE 48 HP తోనే వస్తుంది. ఇవేనండి మార్కెట్ లో ఈ బండి కాంపిటీషన్ గా ఉన్న ట్రాక్టర్స్. ఈ బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటది. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. ఈ బండి యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 10 లక్షలు అయితే ఉంటది. ఈ బండి యొక్క ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలన్నా లేదా ఈ బండి గురించి మరింత తెలుసుకోవాలన్నా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి. ఈ నెంబర్ అయితే బీకేఎన్ ఆటోమోటివ్స్ వికోట బ్రాంచ్ వాళ్ళది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూ తీయాలో కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా ట్రై అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.